ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. రే తమ్ముడు ఎక్కడున్నారా? వచ్చేస్తున్నానన్నా, పక్కన అన్నా. అది మీరు అడిగిన కత్తి దొరకలేదన్నా. కత్తి నా దగ్గర ఉంది కానీ నువ్వు వచ్చాయి. బాగా టైం అయిపోతుంది. ఈ అభిగాడు రెడీ అయ్యాడో లేదో. అభి, రే అభి. చేతు వస్తాను, ఆగు. రే ఎంతసేపు రా బాబు, తొందరగా వచ్చు కదా, టైం అయిపోతుంది. ఏరా వచ్చేదాకా ఆగలేకపోతున్నావా ఏంటి? అలా కాదక్క, టైం అయిపోతుంది అంటే చాలా పనులు ఉన్నాయి. తెలుసులేరా మీ ఎలగబెట్టే పనులేంటో. పుట్టినరోజును కూడా పిల్లోడిని ఇంట్లో ఉండకుండా పొద్దున్నే వచ్చేస్తారు. అదేం లేదు లెక్క, ఏదో చిన్న పార్టీ. సరే తమ్ముడు, హ్యాపీ బర్త్డే. పార్టీ బాగా ఎంజాయ్ చేసి జాగ్రత్తగా ఇంటికి వచ్చే. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. రా వెళ్దామా? అయిపోయిందా మీ జాగ్రత్తలు? ఎంతసేపు రా బాబు, పొద్దు పొద్దు. అరే అరే వెళ్ళిపోతున్నారు, హెల్మెట్ వద్దా? చూడు సాయి, ఇంకోటి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చనిపోయాడంట. పేపర్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. మనం పోలీస్ ఫండ్స్ పెట్టి గవర్నమెంట్ ద్వారా ఎన్నో అవేర్నెస్ క్యాంపెయిన్ పెడుతున్నాం. ప్రతి ఏడాది దాదాపు 40% మంది హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతుంది. మనం ఇంత చేస్తున్న వీళ్ళలో మార్పు రాదేంటయ్యా? సార్ వాడు చూడండి సార్, వాడు హెల్మెట్ లేకుండా పల్సర్ బండి మీద ఎలా వస్తాడు? ఇమీడియట్ గా వాడిని ఆపుతాను సార్. బండా ఏంటమ్మా కత్తి లేకుండా యుద్ధానికి వెళ్తున్నారు? సార్ ఇక్కడికే సార్. సార్ ఈ రోజు నా బర్త్డే సార్. బండికి కదమ్మా హెల్మెట్ ఉండాల్సింది, నీ తల మీద కదా. సార్ ఇక్కడికే సార్, ఇవాళ నా బర్త్డే సార్ ఈ రోజు. ఓ అవునా, హ్యాపీ బర్త్డే టు యు. థాంక్యూ సార్, థాంక్యూ సార్. కానీ నువ్వు ఇలాంటి బర్త్డేలు ఇంకా మళ్ళీ ముందు చేసుకోవాలంటే హెల్మెట్ ఉండాల్సింది నీ తల మీద బాబు. అలాగే సార్, ఇక్కడ బండి మీద పెట్టుకోకూడదు. సరే సార్, అలాగే సార్. ఒక్కసారికి ప్లీజ్ సార్ ఒక్కసారి. బర్త్డే అని చెప్తున్నాను, ఒకే రీజన్ తో నేను ఇవాళ వదిలేస్తాను. ఇంకోసారి హెల్మెట్ లేకుండా కనబడితే మాత్రం ఫైన్ మామూలుగా ఉండదు. అలాగే సార్, జాగ్రత్త. అలాగే సార్, జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త. అలాగే సార్. హలో, ఏరా వాడి దగ్గరికి వెళ్ళావా? నేను వాడి ఇంటి దగ్గరే ఉన్నా, వాడిని ఎక్కించుకొని నీ దగ్గరకు వస్తా, ఓకేనా? ఓకే. వంశీ టైం అయిపోతుందిరా, వాళ్ళు ఎక్కడ ఉన్నారా? ఇంకా రాలేదు. ఆఫీస్ టైం అవుతుందిరా. పార్టీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా? అప్పా ఏమైందిరా? అర్జెంట్ ఇంటికి వెళ్ళాలరా. ఇప్పుడు ఇంటికి ఏంట్రా? ఇప్పటికే చాలా సేపు అయిపోయింది, వాళ్ళంతా వెయిటింగ్. త్వరగా వచ్చేద్దాం వెళ్ళి. కదా మీరేమో జాలితో వాళ్ళని వదిలేశారు. వాళ్ళు చూడండి సార్, మళ్ళీ హెల్మెట్ పక్కన పడేసి అలాగే వెళ్తున్నారు సార్. నిజమేనయ్యా, వీళ్ళకి ఎంత చెప్పినా మారారు ఈ కుర్రోళ్ళు. ఇంత ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది ఏదైనా జరిగితే. అర్థం కాదేంటి వీళ్ళకి? ఇప్పుడన్నా తొందరరా. ఏంట్రా మళ్ళీ వెనక్కి వచ్చావు, ఏమైంది? అక్క మర్చిపోయినాక దీవించక్క.
ఈ అక్క ఇప్పుడు గుర్తొచ్చిందరా నీకు? నిండు నూరోళ్ళు సంతోషంగా జీవించు. థ్యాంక్స్ అక్క. ప్లస్ అనక్క. అరే నేను వంటేం చేసుకోవట్లా, నువ్వు వచ్చేటప్పుడు మర్చిపోకుండా నా కోసం బిర్యానీ తీసుకురా, సరేనా? ఏంట్రా పద్దాక ఆఫీస్ ఆఫీస్ అంటావు? ఆఫీస్కి వెళ్ళిపోతే కొంపలే మునిగిపోతాయి ఏంటి? ఇద్దరు కొట్టు మాకంటే ఆల్రెడీ వస్తున్నారు. ఏంట్రా ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు? ఏం లేదక్క, చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను. అర్ధరాత్రి పూటలు ఏం పనులు? చిన్న పని ఉంది అక్క, చూసుకుని వస్తాను. ఏం కొంత నచ్చి మాకు తొందరగా వచ్చేస్తాను. ఓకే పోయి. అర్ధరాత్రి పూటలో ఈడు ఎక్కడికి వెళ్తున్నాడు అబ్బా? వాడు రాగానే ఏం చేయాలో తెలుసుగా. బండి వచ్చినట్టుండి చూసొస్తా. రే వాళ్ళు వచ్చారు. కూడా వచ్చాడు రా. రాని రాని. హ్యాపీ బర్త్డే రా. తమ్ముడు వచ్చావా? లేట్ అయిపోతున్నాను, టెన్షన్ పడ్డాను. అన్నా కేక్ తీసుకుని డబ్బులు అన్నా. ఫోన్ పే చేస్తాను. తింగరందరూ నాకే దొరికారా బాబు. కేక్ ఉంది, కత్తేది ఏంటా? ఇది ఎలా ఉంది? రోలెక్స్. ఎంత చేస్తారు రేపు మాత్రం పార్టీ మాకు గట్టి కావాల్సిందే. మన కోసం చేయడానికి ఏరా. నాకు రెడ్ రేపులు ముందు కావాలి. నాకు మాత్రం మటన్ బిర్యానీ కావాలయ్యా. బాబు బాబు నా దగ్గర తొందర డబ్బులు లేవయ్యా. రే బర్త్డే బాయ్ పార్టీ వస్తున్నాడు, గట్టిగా విషెస్ చెప్పండి రా. హ్యాపీ బర్త్డే అభి. Cheers. ఆటో వేస్తుంది, టైం అయిపోతుంది, ఫుడ్ తీసురండి. మీరు ఎక్కడ ఉండండిరా, అక్కకి బిర్యానీ ఇచ్చేసి మీకు కూడా తీసుకుని వస్తా. జాగ్రత్త రా. రే ఆగు, నేను వస్తున్నా. హలో ఏ మామా, ఎక్కడున్నారా? ఏయ్ ఆగరా, నేను వస్తున్నా. హెల్మెట్ తీరా, హెయిర్ స్టైల్ పాడైపోద్ది చూడు. ఈరా పదా. అబే అరే తొక్కరా, తోలు ఫాస్ట్. హ్యాపీ
బర్త్డే ఆబి, హ్యాపీ బర్త్డే ఆబి. గట్టిగా రై రై. హ్యాపీ బర్త్డే ఆబి. ఇంకా ఫాస్ట్. హ్యాపీ బర్త్డే ఆబి. అభి అభి బండి 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 బండి. ఏమైందా? ఏమైంది? అభియాడు అభియాడు అభియాడు. అభి అభి లేవురా. అరే అభి లేవురా. అభి అభి అభి. ఏమైందిరా వాడికి? చచ్చిపోయాడు రా, ఆడలో బతుకున్నాడు. ఫోన్ చేయరు తొందరగా, అంబులెన్స్ ఫోన్ చేయి. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నారు? అంబులెన్స్ కన్నా ఫోన్ చేయండి రా. అంబులెన్స్ కి ట్రై చేస్తున్నావురా, అసలు కలవట్లేదు. జాగ్రత్తగా ఎక్కించండి రా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా. అరే ఆటో వస్తుంది, లేకురా లేకురా. ఆటో వస్తుంది, లేకురా. అరే లేకురా లేకురా. అరే అక్కకి ఏ సమాధానం చెబుతావురా? నిన్ను నువ్వేళ్ళు సంతోషంగా జీవించాలి. అరే నువ్వు ఎటన్నా పో, ఏదన్నా అవ్వు, ఆడిని మాత్రం జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీదే. అక్క ఆడి ప్రాణానికి ఏమన్నా అయితే నా ప్రాణం ఇచ్చాడో కాపాడతా, అది నా గ్యారెంటీ. జీవితం ఎంతో విలువైనది. అంత విలువైన జీవితాన్ని మీ చిన్న చిన్న సరదాలు, నిర్లక్ష్యాల వల్ల రెప్పపాటులో కోల్పోతున్నారు. మీరు లేని లోటు మీ కుటుంబానికి జీవితాంతం తీర్చలేని బాధగా మారుతుంది. రోడ్డుపై నిర్లక్ష్యంగా నడిపే ప్రతి వాహనం వెనుక మీ మీదే ప్రాణాలు పెట్టుకుని ఆశగా ఎదురుచూసే మీ కుటుంబం ఉంటుందని, మీరే మీ కుటుంబ సంతోషాలకు ఆధారమని గుర్తుంచుకోండి. ఒక్కసారి ఆలోచించండి, బాధ్యతగా నడుచుకోండి. హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. వేగంగా ప్రయాణించకండి. రోడ్డు ప్రయాణాలలో ఖచ్చితంగా జాగ్రత్తలు వహించండి. ప్లీజ్ డ్రైవ్ సేఫ్. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.